ఫారెస్ట్ ఆఫీసర్లను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా మానాల గ్రామంలో చోటు చేసుకుంది. మానాల గ్రామ పరిధిలోని అటవీ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఫారెస్ట్ ల్యాండ్లో నాటిన వందలాది నీలగిరి చెట్లను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. అయితే ఫారెస్ట్ అధికారుల అండతోనే చెట్లను నరికేశారని గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గతంలోనూ కొందరు ఫారెస్ట్ ల్యాండ్ను కబ్జా చేసేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ స్పందించి ఆ భూమిలో నీలగిరి చెట్లను నాటింది. ఇప్పుడు అదే భూమిని మరోసారి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల అండతోనే చెట్లను నరికేశారని ఆరోపించారు. వందలాది చెట్లను నరికేసిన వారిపై, ఫారెస్ట్ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డిఎఫ్ఓ రావాలంటూ ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల్ మానాల గ్రామంలో గత రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నీలగిరి చెట్లు దాదాపు కొన్ని వందల సంఖ్యల నీలగిరి చెట్లు నరికివేయడం జరిగింది. గతంలో దానికి సంబంధించిన ఆ ఫారెస్ట్ ల్యాండ్ను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే అందులో ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని నీలగిరి చెట్లు పెట్టడం జరిగింది. దానికి ఈ రోజు గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఒక 10-15 మీటర్లు పెరిగిన చెట్లను దాదాపు కొన్ని వందల చెట్లను గుర్తులేని వ్యక్తులు ఎవరో కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనికి గవర్నమెంట్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ స్పందించి ఖచ్చితంగా దీన్ని భూమిని కాపాడాలని కోరుచున్నాం. మానాల గ్రామస్తుల తరఫున ఉమ్మడి మానాల గ్రామస్తుల తరఫున గతంలో కూడా చాలా సార్లు మేము ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ల్యాండ్ ఏం కాపాడలేదు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, ఉమ్మడి మానాల గ్రామం తరఫున ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్ ని కాపాడాలని కోరుచున్నాము. ఫారెస్ట్ ఆఫీసర్లను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా మానాల గ్రామంలో చోటు చేసుకుంది. మానాల గ్రామ పరిధిలోని అటవీ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఫారెస్ట్ ల్యాండ్లో నాటిన వందలాది నీలగిరి చెట్లను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. అయితే ఫారెస్ట్ అధికారుల అండతోనే చెట్లను నరికేశారని గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నిర్బంధించారు. గతంలోనూ కొందరు ఫారెస్ట్ ల్యాండ్ ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ స్పందించి ఆ భూమిలో నీలగిరి చెట్లను నాటింది. ఇప్పుడు అదే భూమిని మరోసారి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల అండతోనే చెట్లను నరికేశారని ఆరోపించారు. వందలాది చెట్లను నరికేసిన వారిపై, ఫారెస్ట్ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అదేవిధంగా డిఎఫ్ఓ రావాలంటూ ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మళ్ళీ